ప్రతి ఒక్కళ్ళు నాకు ఆ ప్రాబ్లమ్ వచ్చింది, నాకు అది వచ్చింది, నేను బాధలో ఉన్నాను, నేను ఏడుస్తున్నాను, అది ఇది ఎదుటి వాళ్ళని మోసం చేశారు అంటారు కదా. చాలా సింపుల్‌గా మనం ఒక 3, 4 నిమిషాల్లో మనం ఈ వీడియోని కంప్లీట్ చేసుకుందాం. ఏంటిదంటే నేను సింపుల్ ఒకే ఒక డైలాగ్ చెప్తా. ఏంది కొన్ని ప్రాబ్లమ్స్ నీకు నేర్పిస్తాయి. మరికొన్ని ఏంటి ఏడిపిస్తాయి. మరికొన్ని ఎదుటి వాళ్ళంటే ఏంటో మనకి చూపిస్తాయి. అర్థమైందా? నేను చెప్పేది సింపుల్. నీకు ఒక డైలాగ్‌లోనే వీడియో మొత్తం క్లారిఫై అయిపోద్ది. కాకపోతే దాన్ని కొంచెం పార్ట్ వైస్‌గా డివైడ్ చేసి 3 పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని చెప్తాను. ఓకే. మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం మాట్లాడకపోయేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు నాకు ఆ ప్రాబ్లమ్ వచ్చింది, నాకు అది వచ్చింది, నేను బాధలో ఉన్నాను, నేను ఏడుస్తున్నాను, అది ఇది ఎదుటి వాళ్ళని మోసం చేశారు అంటుంటారు కదా. చాలా సింపుల్‌గా మనం ఒక 3, 4 నిమిషాల్లో మనం ఈ వీడియోని కంప్లీట్ చేసుకుందాం. ఏంటిదంటే నేను సింపుల్ ఒకే ఒక డైలాగ్ చెప్తా. ఏంది కొన్ని ప్రాబ్లమ్స్ నిన్ను కొన్ని ప్రాబ్లమ్స్ నీకు నేర్పిస్తాయి. మరికొన్ని ఏంటి ఏడిపిస్తాయి. మరికొన్ని ఎదుటి వాళ్ళంటే ఏంటో మనకి చూపిస్తాయి. అర్థమైందా? నేను చెప్పేది సింపుల్. నీకు ఒక డైలాగ్‌లోనే వీడియో మొత్తం క్లారిఫై అయిపోద్ది. కాకపోతే దాన్ని కొంచెం పార్ట్ వైస్‌గా డివైడ్ చేసి 3 పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని చెప్తానన్నమాట. ఏందంటే కొన్ని నేర్పిస్తాయి. ఎందుకంటే నువ్వు కష్టపడాలి జీవితంలో. నువ్వు కొన్ని అంటారు చూసావా, నువ్వు పుట్టగానే ఏది చేయలేవు. ప్రతి ఒక్కటి సపోజ్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి. నువ్వు ఎగ్జామ్స్‌లో రాయాలంటే దాన్ని నువ్వు నేర్చుకోవాలా. నేర్చుకోవాలి నీ లైఫ్‌లో కూడా అంతే. నీకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే వాటిని నువ్వు నేర్చుకోవాలా. అర్థమైందా? నేర్చుకునేది సబ్జెక్ట్ ఇది పార్ట్ 1 ఇది పక్కన పెట్టు. అయితే కూడా పార్ట్ 2 ఏంది కొన్ని ఏడిపిస్తుంది. ఏడిపించేది ఏంటంటే నీకు దక్కనిది నువ్వు చేయలేనిది ఉంటుంది చూసినావా. మెయిన్ దీంట్లో రిలేటివ్ అయ్యే మెయిన్ 99% సబ్జెక్ట్ ఏంది, మనల్ని ఎవరైనా మోసం చేసి వెళ్ళిపోవడం. సపోజ్ మన అబ్బాయి అయితే అమ్మాయి మోసం చేయడం, అమ్మాయి అయితే అబ్బాయి మోసం చేయడం. అప్పుడు మనకేంది భరించలేని బాధ ఏడుస్తుంటావు. అది కూడా నువ్వు అధిగమించాలి. ఎందుకంటే లైఫ్‌లో నువ్వు నెక్స్ట్ స్టెప్ అంటే నువ్వు దీన్ని మనిషికి చూసినావా, బేబీ బేబీ సాంగ్ విన్నామంటారు అందరూ జస్టిన్ బీబర్‌ది. నెవర్ ఫర్గెట్ ఫస్ట్ లవ్ అనమాట. అర్థమైందా? ఇది ఫస్ట్ లవ్ గురించి ఉంటది. ఆ పాట ఒకసారి వినండి చాలా బాగుంటది. ఫస్ట్ లవ్‌ని మనం ఎప్పటికీ మర్చిపోలేం. అది ఇచ్చేంత బాధ మనకి ఏది ఇవ్వదు. దాన్ని కూడా నువ్వు అధిగమించాలా. ఎందుకంటే నేను అంటారు కదా, కొన్ని నేర్పిస్తేనే పక్కన పెట్టిన కొన్ని నేర్పిస్తాయి. ఇప్పుడు కొన్ని ఏడిపిస్తాయి ప్రాబ్లమ్స్. అది కూడా దాన్ని కూడా నువ్వు అచీవ్ చేయాలి. ఎందుకంటే లైఫ్‌లో ప్రతి ఒక్కడు అంటారు, నేను ఎవరిని లవ్ చేయాలని ఎవరు మోసం చేయలేదు. ప్రతి ఒక్కడు చిన్నదానికి కూడా పెద్దదానికి ఒక్క అమ్మాయి అయినా గాని, అబ్బాయి అయినా గాని ఎవడైనా గాని మోసపోయి ఉంటారు. ఈ జనరేషన్‌లో పగలు ఎందుకు అంటే మనం చూసుకునేది మన జనరేషన్ చెప్తున్నా. మోసపోవాల్సిందే. దాన్ని నువ్వు అధిగమించాల్సింది. అప్పుడు నువ్వు లైఫ్‌లో ఇంకా బెటర్‌గా అయితావు. అర్థమైందా? ఈ సబ్జెక్ట్ ఇప్పుడు సెకండ్ దాని పక్కన పెడితే ఇప్పుడు థర్డ్‌ది ఏంది? కొందరు మనం అంటే వాళ్ళేంటో మనకు నేర్పిస్తది కొందరు. ఎవరు మన చుట్టుపక్కల వాళ్ళు గాని. ప్రతి ఒక్కరు వచ్చి ఫ్రీగా అడ్వైస్ ఇస్తారు. నువ్వు ఇది బొంగు పోషణ అది చేయి, ఇది చేయి అని. అడ్వైస్ ఇచ్చినోడు ప్రతి ఒక్కడేంది ఫ్రీగా అడ్వైస్ ఇచ్చినాడు. ఫ్రీగా డబ్బులు ఇవ్వమంటే ఇవ్వడు. నువ్వు ఒక ప్రాబ్లమ్ ఉన్నావు ఒక డబ్బులు వదిలేసి, ఎందుకంటే అతను ఎవరి లైఫ్ వాడిది. కొంతమంది ఈ జనరేషన్‌లో ఎంతున్నా మనీ సరిపోదనుకో. నీకు హెల్ప్ చేయమంటే చేయడు. సపోజ్ ఏంటిది, అరే ఈడ దాకా పోయొస్తా బండి ఇయ్యమంటే ఇయ్యడు. ఇంకోటి సపోజ్ ఇదిరా మనం ఆడ దాకా పోవాలిరా నాకు కొంచెం వస్తావా అంటే రాడు. అర్థమైందా? నాకు ఇది సపోజ్ ఇప్పుడు నార్మల్ ఒక మిడిల్ క్లాస్ అనుకుందాం. ఈ రోజుకి సపోజ్ గ్యాస్ ఉందనుకో. గ్యాస్ ఏంది సడన్‌గా అయిపోద్ది. మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. ఒక పూటకు వండుకొని గ్యాస్ ఇస్తారా అంటే ఆహ్, ఇంకేదేదో గిట్నే అని చెప్తా ఉంటారు. తర్వాత మనం అర్థమైపోయి వెళ్ళిపోతాం. అదే అంటున్నా. ప్రతి ఒక్కళ్ళు నీకు అడ్వైజ్ ఇస్తారు. కానీ నీకు ఒక ప్రాబ్లమ్ వచ్చిందంటే అది మనీ రిలేటెడ్‌గా పక్కన పెట్టు. మామూలుగా వాళ్ళు చేసేదాన్ని చూసుకున్నా కూడా నీకు ఎవరు హెల్ప్ చేయరు. చేసేవాళ్ళు ఉంటారు. నేనేమంటున్నా మొత్తం చూపిస్తున్నా. ఇప్పుడు మన ఊర్లో మనకి ఇప్పుడు సపోజ్ మన ఇంటి పక్కల 10 ఇళ్ళు ఉన్నాయి. ఒక 10 ఇళ్ళలో ఒకడే మనం సాయం చేస్తారు. ఆ ఒక్కడి గురించి చెప్తలే. ఒక్కడు మంచోడు పక్కన పెట్టండి. ఈ మిగతా 9 మంది గురించి నేను చెప్తాను. ఎందుకంటే ఒక్కడే చేస్తే అందరూ ఏం చేయరు. మిగతా 9 మంది నీకు ఫ్రీగా అడ్వైస్ చేస్తారు. ఆ ఒక్కడు నీకు అడ్వైస్ ఇవ్వడు. నీకు ఏదైనా అవసరం వచ్చింది సరే అని చేస్తుంటాడు అంతే. నువ్వు అడిగినప్పుడు ఏందిరా నేనేం చేయాలా, నాకు కొంచెం డౌట్‌గా ఉంది అది ఇది అన్నావనుకో, సపోజ్ ఇట్లా ఇట్లా అని చెప్తుంటాడేమో గానీ నీకు ఫ్రీగా అడ్వైస్ ఇచ్చేవాళ్ళు నువ్వు అసలు నమ్మకు. ఎందుకంటే నీకు అది కూడా ఏంది, ఎదుటి వాళ్ళంటే ఏంటో కూడా నీకు చూపిస్తది. ఇది కూడా నువ్వు ఫస్ట్ అంటారు చూసినావా, మోసపోతేనే కదా మనం ఎలా మోసపోయినాం, తర్వాత ఎలా మోసపోకూడదని మనకు నెక్స్ట్ తెలిసేది. చెప్పేది అర్థమవుతుందా? ఇది మన లైఫ్‌లో ఈ 3 మనకు రిలేట్ అయ్యేటివి. కొన్ని మనకి నేర్పిస్తాయి, కొన్ని మనకి ఏడిపిస్తాయి, ఇంకొన్ని ఎదుటి వాళ్ళంటే ఏంటో చూపిస్తాయి. ఈ 3 మనం అధిగమించాలా. అధిగమించినప్పుడు నెక్స్ట్ లైఫ్ మన జీవితానికి అర్థం అంటే మనం ఎలా బతకాలో మనకు నేర్పిస్తుంటది. ఇవన్నీ నువ్వు అధిగమించినప్పుడే నీకు నీ లైఫ్‌కి ఒక అర్థం ఉంటది. నువ్వన్నీ బాధలు అధిగమించినప్పుడు నువ్వు నెక్స్ట్ ఇంకా కొంచెం ఒక మెట్టు ముందుకు వెళ్తుంటావనమాట. నెక్స్ట్ స్టెప్ అని అంటారు చూసినావా, ఆ టైప్ అనమాట. ఇక నాకే కష్టం వచ్చింది నాకే అని కాదు. నువ్వు బ్రతికున్నావంటేనే కష్టం అసల. నువ్వు ఏదో ఫుడ్ తినాలంటే నువ్వు ఎలా సంపాదించుకొని తినాలా? సపోజ్ పేదవాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకేం అదృష్టం, పేదవాళ్ళు అన్న ధనవంతులు ఉన్నారు, మరి వాళ్ళకేం వరము ఏంటి మరి, వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించి వాళ్ళు కూర్చొని తినరు కదంటే, డబ్బు పెట్టినట్టు ఒకటి దాన్ని కాపాడుకో ఇంకొక ఎత్తు. ఇప్పుడు లక్షల్లో సంపాదించిన వాళ్ళు చూసినా, కోట్లలో సంపాదించిన తల్లిదండ్రులు వచ్చి మొత్తం పిల్లలు మొత్తం గాదికి పెడతారు. ఎంత వాళ్ళు జీవితాంతం ఒక 60 సంవత్సరాలు ఒక బిజినెస్ మ్యాన్ చచ్చిపోయిన ఒక 60, 30 సంవత్సరాల దాకా కష్టపడి సంపాదించిన కోట్లు ఆస్తి ఈడొచ్చి ఒక వయసు వచ్చాక ఒక 2, 3 సంవత్సరాలు గాదినుకొని నెక్స్ట్ బిచ్చమెత్తుకుంటారు.
రోడ్లలో చూస్తున్నాం మనం భిక్షం ఎత్తుకోరు, నేను వాళ్ళ తప్ప అంటున్నా, వీళ్ళు అడక దీని పరిస్థితికి వస్తారు. వాళ్ళు లేకుండా ఇప్పుడు మనిషి వాళ్ళ వృత్తిని అట్లా నేను వీళ్ళని అంటున్నా, అంత ఉన్నది ఖర్చు పెట్టి ఈ స్థితికి వీళ్ళు వస్తారు. అదేంటిది, వీళ్ళ తప్పే కదా. ఉన్నదాన్ని ఎప్పుడైనా డెవలప్ చేసుకుంటుండాలి. అర్థమైందా? నువ్వు పుట్టడం అనేది నీకు ఒక వరం, తర్వాత అది ఇది ఏం లేదు అసలు. ఈ రోజు అన్నావంటే నీకు అది వరమే. దాన్ని ఇది నువ్వు వదిలేసే, నువ్వు ప్రతిదీ నువ్వు నేర్చుకోవాలా, ఏడవాలా, పక్క వాళ్ళంటే ఏంటో నువ్వు చూడాలి. ఇవన్నీ చేసినప్పుడు నెక్స్ట్ నీ లైఫ్ ఏంటో నీకు అర్థమైపోద్ది. నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఈ రోజుకి ఈ వీడియో ఇంత మాత్రమే. మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.